ఈ రోజుల్లో ఆడవాళ్ళు ఏం చేస్తున్నారంటే ఉద్యోగంలో సెలవు దొరకట్లేదనో, మా ఆడబడుచు వస్తుందనో, ఆ రోజు మా బంధువులు కూడా కలుస్తారనో, మా ఆయన ఇంట్లో ఉంటాడనో, లేకపోతే మధ్యలో ఊరికి వెళ్ళాల్సి వస్తుందనో, ఇలా రకరకాలైన కారణాలు చెప్పి కుదిరినప్పుడు చేసుకుంటున్నారు. ఇది దోషం. అందుకని 8వ తేదీ ఆగస్టు నాడే ఈ వ్రతాచరణ చేయండి. మీకు వీలు కుదిరినప్పుడు కాదు, అమ్మవారు చెప్పిన రోజున వీలు కుదుర్చుకొని చేసేటువంటి ప్రయత్నం చేయండి. దీన్నే శ్రద్ధ అంటారు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఎవరికి శ్రద్ధ ఉందో, ఎవరికి భక్తి ఉందో వారికే భగవద్ అనుగ్రహం కూడా కలుగుతుంది. మరి స్త్రీలకి ఆటంకం ఉంటుంది కదా, నెలకు ఒక 4 రోజులు వాళ్ళకి ఇబ్బంది వస్తుంది కదా, అందుకని అట్లాంటి ఇబ్బంది మాకు ఆ సమయంలో ఉంటుందండి, అందుకని ముందే మేము వ్రతం చేసుకుంటాం అన్నట్లయితే అది అతి తెలివి అవుతుంది. ముందే వ్రతం చేసుకోవడానికి కుదరదు. ఆ సమయం దాకా వేచి చూసి నిజంగానే ఆ రోజు గనక ఇటువంటి ఆటంకం గనక కలిగినట్లయితే దాని తర్వాత వచ్చేటువంటి శుక్రవారం ఏదైతే ఉంటుందో ఆ రోజు ఆ వ్రతాచరణ చేసుకోవచ్చు. అలా ఆచరించమని కూడా వ్రతకల్పంలో లేకపోయినా సంప్రదాయంలో మనకుంది. అందుకని సంప్రదాయం కూడా చాలా గొప్పదైనటువంటిది. ఆచార ప్రభో ధర్మ ధర్మస్య ప్రభురచ్యుత అనే